తాత్కాలిక ఆనందం కోసం దాని పర్యవసనాలు ఎలా అయినా ఏం జరిగినా సంబంధం లేదు. తర్వాత సంగతి తర్వాత. ఇప్పుడు హ్యాపీగా ఉన్నామా లేదా, దీనివల్ల మన జీవితం ఏమవుతుంది, ఫ్యూచర్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ అస్సలు ఆలోచించట్లేదండి. పక్కవారి జీవితం ఏమవుతుంది. ఈ క్షణాన మనసుకి ఏది తోస్తే అది చేసి చూపిస్తున్నారండి. అలాంటి ఒక ఇష్యూతో మన దాకా వచ్చిందండి రితిక. నాకు చెప్పాలని కూడా నా నోటితో నాకు చెప్పాలనిపించట్లేదు కళ్యాణ్ గారు. అంత అంత బ్యాడ్గా అనిపించింది, హానెస్ట్లీ చెప్తున్నాను. సో ఒకసారి మాట్లాడిద్దరు కానీ ఒక చిన్న మిస్టేక్ నా వల్ల జరిగింది. అది మిస్టేక్ కూడా కాదు సార్, నా చేతిలో నేను చేశాను. వాళ్ళ జీవితాన్ని కొంచెం స్పాయిల్ చేయాల్సి వచ్చింది. తను లేకపోతే ఇంకా నేను ఉండలేనంత స్టేజ్ కి నేను వెళ్ళిపోయాను. తను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసేసరికి నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేయాల్సి వచ్చింది సార్. చనిపోవటానికా లేదంటే అతని చుట్టూ ముచ్చు బిగించడానికా? తనని నా వైపు తిప్పుకోవాలనే సార్. తిరిగాడా? నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను, ఇంకా తను నాకు కావాలి అని. మెంటల్ గా ఫిక్స్ అయ్యా? మెంటల్ దీన్ని పిచ్చి అంటారు అని చెప్పారా నీకు ఎవరైనా? చెప్పారు కదా. ఓకే చెప్పెడతాను. బ్లాక్ మెయిల్ ప్రేమ అంటారు. వాళ్ళ వైఫ్ ఎలా చూసిందో తెలీదు, వాళ్ళ వైఫ్ ఫొటోస్ చూసింది. నీకు ఎవరు దొరకలేదా, నా హస్బెండ్ దొరికిందని కొంచెం గలీజ్ గానే మాట్లాడింది సార్. అని మీ పెళ్లి చేస్తాను రండి అని అందా? నీ హస్బెండ్ అంటే నాకు ఇష్టం, నువ్వు ఓకే అంటే ఇద్దరం ఉందామని చెప్పాను సార్. ఇద్దరు కలిపి ఉండటం ఏంటి, అదేమన్నా హోటలా? అంటే కొంచెం కొట్టింది సార్ నన్ను. చీపురు కట్టలేదా? ఏమ్మా అసలు ఏం ఆడపిల్లలమ్మా మీరు, ఎలా మాట్లాడాలి నీతో సిగ్గేస్తుంది. మీ కన్న తల్లిదండ్రులకి తెలుసా తెలీదా? అసలు దుంపు చచ్చిపోతారు వాళ్ళు నీలాంటి బిడ్డను కన్నందుకు. నేను ఒక రితికాని సతీష్ ఎక్స్. ఎందుకు ఫోన్ చేస్తున్నావు నాకు? ఏమవసరం, ఇంకేం చేయాలనుకుంటున్నావు నువ్వు అసలు? అక్క ఒక్కసారి నేను చెప్పేది విన్నాక నువ్వు అక్కవతే నీకు అక్కవతే. సరే అమ్మాయి ఫోర్స్ చేసిందంట సార్. ఫోర్స్ చేస్తే నువ్వు ఎట్లా వెళ్తావు? నేను కూడా ఇంకొక అబ్బాయిని చూసుకుంటాను. భర్త కూడా ఈక్వల్ గా తప్పు ఎక్కడ చేశాడు అనే మాట ఎందుకు అంటున్నానంటే, స్టార్టింగ్ వాడు వేస్ట్ గాడు, వాడు ఇట్లా మోసం చేసినాక వాడు ఊసే వద్దు సార్ మనకి. హలో హలో రితిక గారమ్మా, అవునండి. ఎవరు? నేను జయాని, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మేడం మీరా? థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ చేసినందుకు. ఓకే అమ్మా, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీరు మెయిల్లో ఏదైతే అంశాన్ని పెట్టారో అది పూర్తిగా ఎలాంటి అబద్ధం లేకుండా క్లియర్గా ఒకసారి డాక్టర్ గారికి చెప్పండి. ఓకే మేడం. రైట్ అమ్మ రితిక. నమస్తే సార్. చెప్పమ్మా. సమస్య ఏంటంటే అది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు సార్. ఒక చిన్న మిస్టేక్ నా వల్ల జరిగిపోయి, అది మిస్టేక్ కూడా కాదు సార్, నేనే చేశాను, నా చేతిలో నేను చేశాను. ఎంతమ్మా నీ వయసు ఎంత? 26. 26. అంటే ఈ మిస్టేక్ ఏంటమ్మా, మీ జీవితంలోనా వేరే వాళ్ళ జీవితంలోనా? లేదు సార్, నేనే వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని కొంచెం స్పాయిల్ చేయాల్సి వచ్చింది. చెప్పమ్మా, వివరంగా చెప్పు. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ లో వర్క్ చేసేదాన్ని సార్. ఓకేనమ్మా. అక్కడ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, సతీష్ అని. తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది సార్, ఒక పాప కూడా ఉంది. ఆ విషయం నాకు తెలుసు. ముందే అన్ని తెలుసు మీకు? తెలుసు సార్. కానీ పరిచయాలు పెట్టుకుంటారు. ఫస్ట్ ఫ్రెండ్స్ లానే మూవ్ అయ్యాం. తర్వాత ఉండే కొద్ది ఏంటంటే నాకు ఈ సొసైటీని చూసి, ఆ అబ్బాయిలని అందరినీ చూసి తన బిహేవియర్ కొంచెం మంచిగా అనిపించింది సార్ నాకు. పెళ్ళైన వ్యక్తి అయినా కూడా? అవును సార్. ఫస్ట్ నేను ఫ్రెండ్ అని అనుకున్నాను, కానీ అది తెలియకుండానే తన మీద అది ఇష్టం చాలా ఎక్కువైపోయింది సార్. తెలియకుండా ఎందుకు అవుతుందిలే అమ్మా, తెలిసే అయ్యి ఉంటది. ఇష్టం అంటే ఇష్టం అంటే ఇంకా తను లేకపోతే నేను ఉండలేనేమో అన్నంత పీక్స్ కి వెళ్ళిపోయింది సార్. అది నీకు ఇష్టం, అతనికి కష్టమా? ఇద్దరికి ఇష్టమేనా? నాకే ఇష్టం సార్. నేను చెప్పాను తనకి, లేదు నాకు పెళ్లి అయిపోయింది, నాకు పాప ఉన్నది, నా లైఫ్ వేరని తను నాకు చెప్పాడు. కానీ నేను తీసుకోలేకపోయాను సార్. తను లేకపోతే ఇంకా నేను ఉండలేనంత స్టేజ్ కి నేను వెళ్ళిపోయాను. అంటే ఉండలేకపోతే ఏంటమ్మా, చచ్చిపోయేంత పనా? అవును సార్. అవునా? అవును సార్.
బాగానే చెప్తున్నావు, పోన్లే నిజాయితీగా చెప్తున్నావు. ఇదంతా వన్ సైడెడ్, నీ సైడే. అవును సార్, నేను తనకు ఒక రోజు చెప్పేశాను సార్, నువ్వు అంటే చాలా ఇష్టం, అది అందరు అబ్బాయిల మీద రావట్లేదు, నీ మీద చాలా ఇదిగా వస్తుంది నాకు, నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను ఇట్లా చెప్పిన దగ్గర నుండి తను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు సార్ నన్ను. అదేలేండి. నేను మెసేజ్లు చేసిన తను రిప్లై ఇవ్వకపోవడం, అంతకు ముందు చూపించిన కేరింగ్ అవంతా తను నన్ను కొంచెం అవాయిడ్ చేసేసరికి ఇంకా నేను దాన్ని తట్టుకోలేకపోయాను సార్. కేరింగ్ అంటే ఏంటి? అంటే తను ఫ్రెండ్ గా మూవ్ అయినా నేను దాన్ని తప్పుగా అర్థం చేసుకుని అది లవ్ గా నేను ఫీల్ అయ్యాను సార్. తను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసేసరికి నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేయాల్సి వచ్చింది సార్. అటెంప్ట్లా సార్? ఒక అటెంప్టా చాలా అటెంప్ట్లా? చాలా సార్లే చేశాను సార్. ఒకటైనా సక్సెస్ అయిందా? సక్సెస్ అయ్యంటే ఈరోజు మాతో మాట్లాడి ఉండేదానివి కాదు. సక్సెస్ అవ్వలేదు సార్. ఆత్మ మాట్లాడి ఉండేది మాతో. సక్సెస్ అవ్వలేదు, చేసుకోవటానికి కారణం ఏంటి? నిజంగా చనిపోవటానికా లేదంటే అతని చుట్టూ ఉచ్చు బిగించడానికా? తనని నా వైపు తిప్పుకోవాలనే సార్. తిరిగాడా? చాలా నచ్చ చెప్పాడు సార్, నేను వినలేదు. నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను, ఇంకా తను నాకు కావాలి అని. నువ్వు మెంటల్ గా ఫిక్స్ అయ్యావా? మెంటలా నీకు? నీ ఉద్దేశం ఏంటమ్మా, పెళ్లి చేసేసుకుందాం నాతోనే? అనుకున్నాను సార్, సెకండ్ వైఫ్ గా తను నన్ను తీసుకున్నా సరే దానికి కూడా నేను రెడీ అయ్యాను సార్. సెకండ్ వైఫ్ స్థానానికి రెడీ అయ్యావు? అయ్యాను సార్. మరి ఫస్ట్ వైఫ్ ఒప్పుకోకుండా రెడీ అయిపోయావా? అది నేను అప్పుడు ఆలోచించలేదు సార్. ఫస్ట్ ఏమనుకున్నా అంటే తను నాకు కావాలి, నేను తనని దక్కించుకోవాలి. తర్వాత జీవితాలు చిరుగుతాయి. మెంటల్ నేను ఏం చేశానో కూడా నాకు తెలియదు. తనతో నేను మాట్లాడాను, తను వినట్లేదు. నాకు ఆల్రెడీ లైఫ్ ఉంది, నీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది తను చెప్పినా లేదు నాకు నువ్వే కావాలి. ఎట్లా అంటే ఇంకా తనకు ఒక టార్చర్ లో అయిపోయాను నేను. ఫైనల్ గా అబ్బాయి నీ ఉచ్చులో పడే ముందు, అంటే నీ యొక్క హెరాస్మెంట్ లోనో శాడిజం లోనో ఇంకేం చేయలేక ఇందులో పడే ముందు ఎంత టైం పట్టిందమ్మా? ఎంతకాలం నువ్వు అతన్ని ఇలా వెంటాడావు? 1 year సార్. ఓయ్ బాయ్, ఆ అబ్బాయి నిజంగా 1 year రెసిస్ట్ చేశాడా? తప్పుగా అనుకోకమ్మా, ఇది ఫిజికల్ వాంచా లేదంటే? ఫిజికల్ గా కూడా చాలా, అంటే తనని ఇంకా నేను దక్కించుకోవడం కోసం నేను చాలా, ఇంకా ఎట్లా చెప్పాలంటే ఇది ఇంకా చెప్పినా తప్పులేదు సార్, చాలా దిగజారిపోయానని చెప్పొచ్చు నేను. ఎందుకంటే నేను చేసిన పని అలాంటిది కదా సార్, దిగజారిపోయానని చెప్పినా కూడా తప్పు లేదు. ఒక అమ్మాయిగా షేమ్ గా ఫీల్ అవ్వాలి నేను, కానీ నేను చేసింది తప్పు కాబట్టి దాన్ని నేను ఒప్పుకుంటున్నాను సార్. ఈ అబ్బాయితోనేనమ్మా ఇంక ఇలా అడుగుతున్నాను పచ్చిగా, ఇంకా చాలా మంది ఉన్నారు పెళ్ళైన మగవాళ్ళు? లేదు సార్, తనకు పెళ్ళైందని తెలుసు కూడా తనని చాలా ఇష్టపడ్డాను, అది తప్పే సార్ నాకు తెలుసు. ఈ స్పీడ్ లో నీకు ఎవరు చెప్పలేదా? అమ్మ నాన్న గానీ, ఫ్రెండ్స్ గానీ, స్నేహితులు గానీ? చెప్పారు సార్, నా ఫ్రెండ్స్ చెప్పారు, కానీ నేను ఫిక్స్ అయిపోయాను తను నాకు కావాలి అని. దీన్ని పిచ్చి అంటారు అని చెప్పారా నీకు ఎవరైనా? చెప్పారు మేడం. వాళ్ళ భార్యకి తెలిసి నువ్వు కావాలా, వాళ్ళ భార్య తెలియకుండా నువ్వు కావాలా? నువ్వు కాదు, అతను. అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేద్దామని అనుకున్నాం సార్. నేను ఇట్లా సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ చేయడం వల్ల ఇక తను కూడా నేను నిజంగానే చనిపోతాను అనుకున్నాడేమో తెలియదు సార్. ఓకే చెప్పాడు తను. బ్లాక్ మెయిల్ ప్రేమ అంటారు దీన్ని. అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం సార్ ఇద్దరం, ఒక ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాం ఇద్దరం, జాబ్ చేసుకునే వాళ్ళం, మంచిగా ఉండేవాళ్ళం. అట్లా ఒక 5 months కంటిన్యూ అయ్యాం సార్. ఒక రోజు తను ఊరెళ్ళాక మా ఇద్దరు ఫొటోస్ అవి వాళ్ళ వైఫ్ ఎలా చూసిందో తెలీదు, వాళ్ళ వైఫ్ ఫొటోస్ చూసింది. చూసి నా నెంబర్ తను ఎలా తీసుకుందో లేదు నాకు కాల్ చేసింది సార్. తను ఎవరు నువ్వు ఏంటి మెసేజ్లు అవన్నీ చూసిందో లేదో నాకు తెలియదు సార్. అన్ని చూసినట్టే నాతో మాట్లాడింది సార్ తను. నువ్వెవరు ఏంటి అసలు ఏమనుకుంటున్నావు, నాకు ఒక పాప ఉంది, నా లైఫ్ ఏంటి, నీకెవరు దొరకలేదా, నా హస్బెండ్ దొరికిందా అని కొంచెం గలీజ్ గానే మాట్లాడింది సార్. ఆమె మీ పెళ్లి చేస్తాను రండి అనందా? నిన్ను బయటకు లాగుతాను, నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటి, నీ అడ్రస్ ఏంటని నాతో చాలా ర్యాష్ లో మాట్లాడింది సార్. 1 hour మాట్లాడింది. నేను చెప్పాను తనకి నీ హస్బెండ్ అంటే నాకు ఇష్టం, నువ్వు ఓకే అంటే ఇద్దరం ఉందామని చెప్పాను సార్. ఇద్దరు కలిపి ఉండటం ఏంటి, అది ఏమైనా హోటలా? ఫోన్ లో కాదు, ఒకసారి ఇద్దరం మీట్ అవుదాం అని చెప్పాను సార్. నేను ఎక్కడికి రావాలి అని అడిగితే తన ఇంటికి రమ్మంది సార్. నేను బయలుదేరి వెళ్ళాను వాళ్ళ హౌస్ కి. అప్పుడు అసలైన సూసైడ్ అటెంప్ట్ అప్పుడు చూపెట్టి ఉండేది, ఊరుకుందా మరి? అంటే కొంచెం కొట్టింది సార్ నన్ను. కొంచెమే కొట్టిందా? చీపురు కట్టలేదా? పెద్ద గొడవే అయ్యింది. అదేంటంటే వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అంట సార్. అదేబ్బా. ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ అంటే చాలా ఇష్టం అంట సార్. ఆ అబ్బాయికి కూడా అమ్మాయి అంటే ఇష్టమేగా, నువ్వు దూరేంత వరకు. అవును సార్. మరి దూరి పెంట చేసావు. ఇట్లా గొడవ అయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది సార్ ఇంట్లో నుండి. విడిపోయారు. నీతో కొట్లాడింది అని చెప్పింది, నువ్వేమన్నా ఆ కొట్లాట్లో ఇంకా అతనే నాకు భర్తగా కావాలి, మన ఇద్దరు భార్యలుగా ఉందాం అదే పట్టు. అన్ని తన్నులు తిన్న తర్వాత కూడా
అవును సార్ చెప్పాను. నీకు ఇష్టం ఉంటే నేను ఇట్లా ఉంటాను, ఎవరికి తెలియకుండా ఉందాము, నేను సీక్రెట్ గానే ఉంటాను, మీ ఇద్దరికి మధ్యకి ఇబ్బంది ఏం తీసుకురాను నేను. కానీ తనంటే నాకు ఇష్టం. ఎక్కడుంటావు సీక్రెట్ గా? మంచం కింద ఉంటావా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? సీక్రెట్ గా అంటే ఎక్కడ నేనేమనుకున్నా, సెకండ్ వైఫ్ గా ఉన్నా పర్లేదు అని అనుకున్నాను సార్ నేను. ఉంటావు? పాయింట్ బానే ఉంది. ఎంతకాలం ఉంటారు ఎవరికి తెలియకుండా? ఎక్కడో లివ్ ఇన్ రిలేషన్షిప్, ఎక్కడో ఒక బయట ఎక్కడో ఎలా ఉంటారు? అలాగే ఎంతకాలం ఉందాం అనుకున్నారు? ఇంకో 5 months పాటు నీతో పాటు ఉన్నాడు, ప్రతిరోజు కట్ చేసుకుంటాను కోసుకుంటానని చెప్పి అతనికి ముక్కుకి గుడ్డ కట్టి అలా ఉంచావా? లేదంటే అవును సార్, ప్రతిరోజు? అవును. తన వైఫ్ ను గుర్తు తెచ్చుకున్నా సరే నేను ఒప్పుకునేదాన్ని కాదు.